ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో మనకి ఇదొక స్ప్రెడ్ ఆపరేటర్ మీద ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ అనమాట ఇది. ఏంటంటే అసలు క్వశ్చన్ ఏంటంటే లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఒక ఎరేని ఇవ్వడం జరుగుతుంది. 1, 2, 3, 4 అని చెప్పేసి ఎలిమెంట్స్‌ని పెట్టేసి జెడ్ అనే మనకి ఒక ఎరే అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్‌ని కూడా ఇవ్వడం జరుగుతుంది. జెడ్ అనేది ఒక ఎరే, ఏ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇచ్చేసి మనకి కన్సోల్ లాగ్ అని చెప్పేసి 3 డాట్స్ జెడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పేసి మనకి క్వశ్చన్ రూపంలో అడగొచ్చు. 3 డాట్స్ జెడ్ అని చెప్పేసి కన్సోల్ చేసేసి అవుట్పుట్ అనేది మనకి ఏమొస్తుంది అని చెప్పి అడగొచ్చు అనమాట. దీనికి ఆన్సర్ చూసినట్టయితే మనకి ఇదేమో ఎరే జెడ్ అనేది, ఇదేమో ఆబ్జెక్ట్. జస్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఒక ఎరే మీద క్వశ్చన్ మాత్రమే ఇచ్చాడు అనమాట. 3 డాట్స్ జెడ్ అంటే ఇది 3 డాట్స్ అనేది ఏంటి, స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఎలిమెంట్స్ని ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఇది ఇండివిజువల్గా చేస్తుంది అనమాట. అంటే మనకు ఒక ఎరే లోపల ఉన్నాయి కదా ఎన్ని ఎలిమెంట్స్ 1, 2, 3, 4 ఎరే సంబంధం లేకుండా బయటకు తీసుకొస్తుంది అనమాట. అంటే ఎరేలో నుంచి బయటకు తీసుకొచ్చి ఇండివిజువాలిటీని, ఎందుకంటే మనం యూజ్ చేయడం కోసము, మనము ఏదన్నా క్యాలిక్యులేషన్స్లో యూజ్ చేయడం కోసము, ఇది ఈజీగా ఉండటం కోసం ఏమైందంటే ఎరే లోపల నుంచి బయటకు తీసుకొచ్చి వాటిని ఇండివిజువల్గా చేస్తుంది అనమాట. ఇండివిజువల్ నంబర్స్గా అది చేస్తుంది. ఇక్కడ మనం దీని యొక్క నేను రన్ చేస్తే మనకి ఏమవుతుంది, 1, 2, 3, 4 వచ్చింది చూసారా. ఇక్కడ 1, 2, 3, 4 వచ్చింది. అంటే ఇక్కడ ఎరే కాదు, ఇది ఆబ్జెక్ట్ కాదు. జస్ట్ 1, 2, 3, 4 అని చెప్పేసి నంబర్స్ని ఇది రిటర్న్ చేయడం జరిగింది. స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, ఎలిమెంట్స్ని ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని ఇండివిజువల్ వాల్యూస్ లాగా మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేమ్ రోహిత్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడు, అసలు ఇది ఈ యొక్క క్యాలిక్యులేషన్కి దీనికి సంబంధమే లేదు. ఈ స్ప్రెడ్ ఆపరేటర్కి ప్లస్ ఈ యొక్క ఆబ్జెక్ట్కి సంబంధమే లేదు. జస్ట్ ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ చేయడం కోసము, మనకి ఇంటర్వ్యూవర్ ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడం కోసము ఇక్కడ మనకి ఈ యొక్క లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేమ్ రోహిత్ అని ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇది లేకపోయినా మనకి ఇంతే వస్తుంది, ఇది ఉన్నా మనకి ఇదే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి స్ప్రెడ్ ఆపరేటర్ మీద ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ అనమాట.